This conference will now be recorded. Okay, thank you. Next one. A data type is stored as a 6-bit signed integer. Okay, so a data type is stored as 6-bit signed integer. Which of the following cannot be represented by this data type? సో వీటిలో ఏది మీరు 6-బిట్ మీన్ ఏది కాకుండా ఇక్కడ 6-బిట్ కింద తీసుకోవచ్చు అని మీనింగ్. సో ఇక్కడ మొత్తం 4 ఉన్నాయి మా ఆప్షన్స్. ఈ 4 ఇట్లో ఒకటి కాకుండా రిమైనింగ్ 3 వచ్చేసి 6-బిట్ సైన్ ఇంటిజర్ కింద అప్లై చేయొచ్చు. ఏంటది ఆప్షన్? సో very good. Option number C, 32 is a correct answer. Okay, so 32 ని మనం 6-బిట్ సైన్ ఇంటిజర్ కింద మనం అసైన్ చేయడానికి తీసుకోలేమంట. ఓకే, సో వెరీ గుడ్ ఆన్సర్. సో నెక్స్ట్ అనదర్ క్వశ్చన్. ఓకే, సో దీనికి ఆన్సర్ చెప్పండి. 33rd క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 33. ద ఫంక్షన్ g. సో ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి g అనే ఫంక్షన్ ఉంది, అలాగే f అనే ఫంక్షన్ ఉంది. ఓకే, సో మెయిన్ ఇక్కడ మనం f అనే ఫంక్షన్ దగ్గర నుంచి కోడ్ ఎగ్జిక్యూట్ స్టార్ట్ చేస్తున్నానంట. ఇక్కడ చూడండి, ఇఫ్ f of a, b is called, what is the returned value? ఓకే, సో ఇప్పుడు ఫైనల్లీ f of a, b అనే ఫంక్షన్ ని కాల్ చేశారంట పర్సన్. సో అప్పుడు ఫైనల్లీ అవుట్పుట్ ఏం కన్సిడర్ చేస్తుంది అని అడుగుతున్నాడు ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఒక్కసారి, సపోజ్ ఏ వాల్యూ 10 అని అనుకుందాం సపోజ్ మా. ఓకే, నేను చెప్తున్నాను చూడండి, ఏ వాల్యూ 10, 3 టెస్ట్ కేసెస్ మనం ఫాలో అవుదాం. ఓకే, సో 3 టెస్ట్ కేసెస్ చెప్తాను, ఏది కరెక్ట్ అనేది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సరే మీరు చెప్పింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అనే దానికి ఎక్స్ప్లెనేషన్ చూడండి ఒక్కసారి. ఏ వాల్యూ 10, బి వాల్యూ 20 తీసుకున్నాను, అర్థమైతుందా? ఏ వాల్యూ 10, బి వాల్యూ 20. సో నా ఏ వాల్యూ 10 కదా, 10 గ్రేటర్ దాన్ 20 కండిషన్, ఇఫ్ కండిషన్ కరెక్టా అంటే ఇది కరెక్ట్ అయితేనే దీన్ని రిటర్న్ చేయాలి. ఒకవేళ రాకపోతే అనదర్ కండిషన్ చెక్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో 10 గ్రేటర్ దాన్ 20 కరెక్టా అంటే రాంగ్, కాబట్టి ఇఫ్ కండిషన్ కింద ఉన్నటువంటి రిటర్న్ స్టేట్మెంట్ ఇది జరగదు. ఓకే, అనదర్ ఇఫ్ కండిషన్ దగ్గరికి వెళ్తాం. ఏ లెస్ దాన్ బి, సో ఈ కండిషన్ కరెక్టా అంటే 10 లెస్ దాన్ 20 కరెక్టే, కాబట్టి రిటర్న్ ఆఫ్ ఏం రిటర్న్ చేస్తున్నాడు, g ఆఫ్ మైనస్ బి ప్లస్ ఏ అంట. అంటే దీన్ని మనం ఇక్కడ కాల్ చేస్తున్నాడు. సో వెంటనే ఎక్కడికి వెళ్తుంది సార్ అంటే g ఆఫ్ మైనస్ బి ప్లస్ ఏ దగ్గరికి వెళ్తుంది. సో g ఆఫ్ మైనస్ బి ప్లస్ ఏ, మైనస్ బి ఇస్ నథింగ్ బట్ మైనస్ 20 ప్లస్ 10. సో మైనస్ 10 ఇక్కడ క్యాలిక్యులేషన్. సో g ఆఫ్ మైనస్ 10 వస్తుంది. అంటే అర్థమైందమ్మా, మైనస్ బి వాల్యూ మైనస్ 20 ప్లస్ ఏ ప్లస్ 10 అని మీనింగ్. సో మైనస్ 20 ప్లస్ 10 ఈజ్ నథింగ్ బట్ మైనస్ 10. ఓకే, సో ఇప్పుడు g ఆఫ్ మైనస్ 10 అంటే n వాల్యూ. ఇప్పుడు ఇక్కడ g అనే ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు వాయిస్ రావట్లేదమ్మా.
వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ జీ ఆఫ్ ఇంటిజర్ లో ఎన్ వేరియబుల్ వాల్యూ ఎంత అంటే ఎన్ లోకి ఎంత స్టోర్ అయింది అంటే -10 స్టోర్ అయింది. ఓకే, సో ఇఫ్ కండిషన్ లో ఇక్కడ ఏం రాస్తున్నాము, -10. సో -10 గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఎల్స్ పార్ట్ లో నుంచి -1 ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఏ లెస్ దాన్ బి ఉన్నప్పుడు -1 ని రిటర్న్ చేసింది. సో ఇదేనా, ఏ లెస్ దాన్ బి ఉన్నప్పుడు -1 రిటర్న్ చేసింది. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్, ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ చేంజ్ చేద్దాం. ఏ వాల్యూ 20, బి వాల్యూ 10 కింద అప్లై చేద్దాం. ఓకే, సో 20 గ్రేటర్ దాన్ 10 కండిషన్ ట్రూ కాబట్టి జీ ఆఫ్ 20 -10 10 కదా, సో అప్పుడు ఇక్కడికి వెళ్తుంది. సో జీ ఆఫ్ 10, సో జీ ఆఫ్ 10 ఈజ్ నథింగ్ బట్ 10 వాల్యూ 10 కదా, 10 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ట్రూ కాబట్టి రిటర్న్ ఆఫ్ 1 అంటే ఏ గ్రేటర్ దాన్ బి ఉన్నప్పుడు మనకి 1 ని రిటర్న్ చేస్తుంది. 1 కదా మనకి రిటర్న్ చేసింది పాజిటివ్ ఉన్నప్పుడు, ఇలా. సో నెక్స్ట్ ఇక్కడ ఏ బి వాల్యూస్ రెండు సేమ్ అనుకోండి. సో ఏ వాల్యూ 10, బి వాల్యూ కూడా 10. ఓకే, సో ఏ గ్రేటర్ దెన్ బి ఫస్ట్ కండిషన్ ఫాల్స్, ఏ లెస్ దెన్ బి తర్వాత కండిషన్ కూడా ఫాల్స్. ఇక్కడ ఉన్నటువంటి రెండు ఇఫ్లు అయిపోయినాయి. సో ఎఫ్ ఆఫ్ అనే ఫంక్షన్ ఏమి రిటర్న్ చేస్తుంది, 0 ని రిటర్న్ చేస్తుంది. సో కాబట్టి ఆప్షన్ బి. ఓకే, ఏ గ్రేటర్ దెన్ బి అయితే 1 ని రిటర్న్ చేస్తుంది, ఏ లెస్ దెన్ బి అయితే -1 రిటర్న్ చేస్తుంది. అదర్వైజ్ ఈ రెండిట్లో ఏది కాకపోతే అంటే రెండు సేమ్ ఉంటే 0 ని రిటర్న్ చేసుకుంటుంది. ఓకే, సో కాబట్టి ఆప్షన్ బి. ఓకే, వెరీ గుడ్. నేను తర్వాత క్వశ్చన్కి వెళ్ళొచ్చా? సో మీరు ఈ క్వశ్చన్స్ అన్ని నోట్ చేసుకుంటున్నారా లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకుంటున్నారా? రాయర్లే నాకు తెలుసు, మీరు రాస్తే ఎట్లాగా, తీసుకోండి. ఓకే, అనదర్ క్వశ్చన్ 34th క్వశ్చన్కి వెళ్దాం. ఇది ఆల్రెడీ మీకు చెప్పిన క్వశ్చనే, సో చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. Richa needs to store the list of binary data. సో ఇక్కడ ఏంటంటే తను లిస్ట్ ఆఫ్ బైనరీ డేటాని తీసుకుంటుందంట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా టైప్ షుడ్ బి షీ యూజ్డ్. సో కింద ఉన్నటువంటి డేటా టైప్ 4 ఆప్షన్స్ ఉన్నాయి. అట్లా ఏ డేటా టైప్ ని తను యూజ్ చేయగలదు. సో తను యూజ్ చేసే డేటా, స్టోర్ చేయాల్సినటువంటి డేటా బైనరీ డేటా. ఓకే, సో బైనరీ డేటాకి ఏ డేటా టైప్ మ్యాచ్ అవుతుంది, ఇంటిజరా, ఫ్లోటా, క్యారెక్టరా, బులియనా? యు నో దట్ ఆల్రెడీ అక్కడ క్వశ్చన్ లోనే బైనరీ డేటా అన్నాడు. బైనరీ ఈజ్ నథింగ్ బట్ వన్స్ అండ్ జీరోస్. ఓకే, సో వన్స్ అండ్ జీరోస్ ఈజ్ నథింగ్ బట్ ఏమంటాము, ట్రూ ఆర్ ఫాల్స్ కింద తీసుకుంటాం కదా. సో ట్రూ ఆర్ ఫాల్స్ ఈజ్ నథింగ్ బట్ విచ్ డేటా టైప్ అంటే బులియన్ డేటా టైప్ కింద మనం తీసుకుంటాం. సో ఆప్షన్ డి. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 35th. A problem to be solved in the broken into sequence of smaller sub problems. Okay, so ఇది చాలా ఇంపార్టెంట్ మై బిట్. A problem to be solved in broken into a sequence of smaller sub problems until stage where the sub problem can be solved. What is that design approach is called? అంటే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. టాప్ డౌన్ అప్రోచ్ అండ్ బాటమ్ అప్ అప్రోచ్, ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్, సో పై వేవి కౌ అంటే నన్ ఆఫ్ ద అబౌవ్. Which one is the correct answer?
సో ఎప్పుడు కూడా చూడండి, సో టాప్ డౌన్ అప్రోచ్ అని అంటాం. సో ఒక ప్రోగ్రామ్ ఉందంట, పెద్ద ప్రోగ్రామ్ అది. సో లార్జెస్ట్ ప్రోగ్రామ్, ఆ లార్జెస్ట్ ప్రోగ్రామ్ ని సీక్వెన్స్ ని మనం ఏం కింద అంటే స్మాలర్ సబ్ ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేస్తారంట. సో స్మాలర్ సబ్ ప్రాబ్లమ్ డివైడ్ చేస్తే ఆ ప్రోగ్రామ్ అక్కడ మెయిన్ ఓకే చేయడానికి మెయిన్ మనం ఎక్కువగా యూజ్ చేసే అప్రోచ్ ఏంటి అని అడుగుతున్నాడు అక్కడ. ఓకే, సో కాబట్టి ఆప్షన్ ఓకే. ఇప్పుడు వినపడుతుందమ్మా? ఓకే. సో 36థ్ క్వెషన్. సో 36థ్ క్వెషన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద లోయెస్ట్ లెవెల్ ఫార్మాట్ టు విచ్ ద కంప్యూటర్ కన్వర్ట్స్ ద ప్రోగ్రామింగ్ ఈస్ హై లెవెల్ బిఫోర్ ఎగ్జిక్యూషన్. అంటే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయకముందు లో లెవెల్ ఫార్మాట్ నుంచి సో కంప్యూటర్ కి సంబంధించినటువంటి హై లెవెల్ లాంగ్వేజ్ కి ట్రాన్స్లేట్ చేయాలంట. ఓకే, సో దట్ ఈస్ కాల్ యాజ్ ఏమని కాల్ చేస్తాము? సో క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి దీనికి మిషన్ కోడ్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే సో లో లెవెల్ ఫార్మాట్ నుంచి హై లెవెల్ ఫార్మాట్ లాంగ్వేజ్ కి బిఫోర్ ఎగ్జిక్యూషన్ టైంలో తీసుకొని వచ్చేదానికి ఇక్కడ ఏమని కాల్ చేస్తాం సార్ అంటే మిషన్ కోడ్ అని అంటారంట. ఓకే, సో ఆప్షన్ బిఎం. ఓకే, సో బిఫోర్ 35th క్వశ్చన్ వచ్చేసి టాప్ డౌన్ అప్రోచ్ అన్నాం కదా. సో ఎందుకు టాప్ డౌన్ అప్రోచ్ అంటే సో మీకు ఒక లార్జెస్ట్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఆ లార్జెస్ట్ ప్రోగ్రామ్ ని సబ్ పార్టీషన్స్ డివైడ్ చేసి ఓకే ఆ డివైడ్ చేసే ప్రాసెస్ ఓకే అంటే స్మాలర్ సబ్ ప్రోగ్రామ్స్ దట్ ఈస్ నథింగ్ బట్ ఫంక్షన్స్. ఓకే, సో మీరు ఒక పెద్ద ప్రోగ్రామ్ అంటే లార్జెస్ట్ ప్రోగ్రామ్ ఉంది, దాన్ని పార్టీషన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, అలా పార్టీషన్స్ చేసుకుంటూ వెళ్ళిన దాన్ని సో ఏ విధంగా మీరు సాల్వ్ చేయడానికి మీకు ఇక్కడ ప్రాబ్లమ్ ని ఏ విధంగా సాల్వ్ చేస్తారు, ఏ అప్రోచ్మెంట్ డిజైనింగ్ లో ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తారు అంటే టాప్ డౌన్ అప్రోచ్ కింద డిఫైన్ చేసి తీసుకుంటారంట. ఓకే, అంటే పైన మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది. పైన మెయిన్ ఫంక్షన్, ఆఫ్టర్ దట్ ఇంకా నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ మీరు ఎన్ని డిజైన్ చేస్తుంటే అన్ని డిజైన్ ఫంక్షన్స్ కి తర్వాత ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ టాప్ డౌన్ అప్రోచ్ అని అంటాం. ఓకే, అండ్ 36th క్వశ్చన్ కి మిషన్ కోడ్ దట్ ఇప్పుడే మనం చూసుకున్నాం. ఓకే,
Now 37th question. A developer writes the program in the given below. Okay, given below. Print the sum of the squares of the first 5 whole numbers 0 to 4. The program. So is the program is the correct? If not, which statement should be modified the correct of the program? So ఇక్కడ program లో ఏమైనా error ఉందా? Unmuted. Very good. సో దీనికి ఆప్షన్ స్టేట్మెంట్ 4. సో స్టేట్మెంట్ 4 దగ్గర మిస్ అయింది కోడ్. సో ఆప్షన్ సి. ఓకే, సో ఎందుకు ఆప్షన్ సి అంటే మీనింగ్ ఏంటి అంటే స్టేట్మెంట్ 4 దగ్గర మిస్ అయింది. సో సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ ఇంటూ ఐ కదా ఇక్కడ ఫార్ములా. సో ఇక్కడ మనం ఏం రాస్తాము? సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ ఇంటూ ఐ అంటే స్క్వేర్స్ చేస్తున్నాం. ఐ ఇంటూ ఐ స్క్వేర్ జరుగుతుంది. సో స్క్వేర్ జరిగినప్పుడు మనకి యాడ్ చేయాలి కదా. సో ఆ స్క్వేర్ చేసినటువంటి 5 నెంబర్స్ ని, ఓకే, 5 టైమ్స్ జరిగినప్పుడు. సో కాబట్టి సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ అనేది లేదు కాబట్టి స్టేట్మెంట్ 4 అనేది ఇక్కడ రాంగ్. సో కాబట్టి స్టేట్మెంట్ 4 ఇస్ నథింగ్ బట్ సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇలా. సో నెక్స్ట్ క్వశ్చన్ 38th క్వశ్చన్. సో దీనికి చెప్పండి ఆన్సర్. సారీ, దీనికి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. 38th క్వశ్చన్ మా. వెరీ గుడ్. ఆప్షన్ నెంబర్ ఈ, నో ఎర్రర్ అంట. ఓకే, సో వెరీ గుడ్. సో ఇక్కడ చూడండి, నో ఎర్రర్ కింద మనం తీసుకుంటాం. నో ఎర్రర్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మనకి ఎటువంటి ఎర్రర్ లేదు. ఎందుకు అంటే సో ఇది సమ్ ఆఫ్ ద క్యూబ్స్, ఆల్ క్యూబ్స్. సో ఓకే, సో ఇక్కడ క్యూబింగ్ జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఏ వాల్యూ, ఇనిషియల్ వాల్యూ జరుగుతుంది ఐ ఇంటూ ఐ. సో ఐ లెస్ దాన్ 100 దాకా. ఓకే, సో 100 0 నుంచి 100 దాకా ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటికీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే క్యూబ్స్ కనుక్కుంటున్నాడు. సో అట్ ద సేమ్ టైం ఆ క్యూబ్ చేసిన దాన్ని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం సార్ అంటే యాడ్ చేస్తున్నాడు. ఓకే, సో ఇదర్ స్టేట్మెంట్ 1 లో ఎటువంటి మోడిఫికేషన్ లేదు. సో స్టేట్మెంట్ 2 ఈస్ అ కరెక్ట్ కండిషన్ అండ్ స్టేట్మెంట్ 3 లో సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఏ ఈస్ నథింగ్ బట్ ఆల్వేస్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 4 లో ఏ ఈక్వల్ టు ఐ ఇంటూ ఐ. ఓకే, సో ఇక్కడ క్యూబ్ కి మనకి క్యాలిక్యులేషన్ ఫార్ములా కూడా డిఫైన్ చేసి తీసుకున్నాం. సో కాబట్టి ఆప్షన్ ఈ, సో నో ఎర్రర్ అని అంటాం. ఓకే, అండ్ రిమైనింగ్ ఇంకా మనకి లాట్ ఆఫ్ బిట్స్ మనకి ఉన్నాయి. సో అవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రేపటి క్లాస్ లో మనం కంటిన్యూ చేద్దాం. సో బిఫోర్ ఆన్ దట్ మనకి ఇందాక ముందు మీరు 2 క్వశ్చన్స్ అడిగారు. సో అంటే ఎస్టర్డే అండ్ బిఫోర్ డే సో ఎగ్జామ్ జరిగింది కదా. ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 కోడింగ్ క్వశ్చన్స్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెనేషన్ చెప్పాను అండ్ ఇంకా రిమైనింగ్ 2 రేపటి క్లాస్ లో మనం చెప్పుకుందాం. ఓకే, సో ఎవరో ఇద్దరు అడిగారు నాకు, అదే పవన్ కుమార్ ఒకరు అండ్ కరిష్మా. సో ఈ 2 క్వశ్చన్స్ నేను రేపటి క్లాస్ లో మనం చెప్పుకున్నామా. ఓకే, ఉన్నారా ఇప్పుడు క్లాస్ లో? ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
సో రేపటి క్లాస్లో మిగతా ప్రోగ్రామ్స్ కానీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ అవన్నీ కూడా రేపటి క్లాస్లో నేను డిస్కస్ చేసి చెప్తాను. సారీ ఫర్ దట్. సో ఈరోజు నెట్వర్క్ ఇష్యూ వల్ల సమ్ క్లాస్ డిస్టర్బెన్స్ అయింది.